నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే సూర్యుడు, బుధుడు, రాహు, గురు వృషభ రాశిలో 3వ ఇంట సంచారం చేస్తున్నారు. ఎప్పుడైతే 3వ ఇంట సంచారం చేశారో మంచి కమ్యూనికేషన్ పెరుగుతుంది. కాంట్రాక్ట్ ద్వారా లాభాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. శుక్రుడు మేషరాశిలో 2వ ఇంట సంచారం చేయడం వల్ల ధనము, ఆహార భోగము, వాక్ పటిమ అంటే మీ వాక్కు మీ మాట మంచి గౌరవం కలిగేటట్టుగా గోచరిస్తోంది. శని 12వ ఇంట కుంభరాశిలో సంచారం చేయడం వల్ల, అందులోనూ వక్రస్థితిలో సంచారం చేయడం వల్ల అనాలోచిత ఖర్చులు పెరగడము, ఒంటరితనము ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కుజుడు సింహరాశిలో 6వ ఇంట సంచారం చేస్తూ ఉండడం వల్ల ఎక్కువగా శ్రమ, వ్యయము, ఖర్చులు, అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక కళ, కమ్యూనికేషను, మాస్ మీడియా ఇందులో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు సాధన మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. దూర విద్య, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదివే వాళ్లకు, ఆన్లైన్ కోర్సుల్లో చదివే వాళ్లకు ఇది చాలా అనుకూలమైన కాలము. గురువులు, పెద్దల యొక్క సహాయంతోనే మీకు ఒక స్పష్టత, క్లారిటీ వస్తుంది. ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనేది వారి యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా తీసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న వారికి ఇది మంచి అనుకూలమైన సమయము. విదేశీ కంపెనీలు కానీ వెబ్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఉద్యోగస్తులకు చాలా చక్కని అనువైన సమయము. కొంత మీ జీతం మీద అసంతృప్తి అంటే మీరు తీసుకునే ప్యాకేజీ మీద డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నప్పటికీ ప్రగతి మాత్రము అంటే గ్రోత్, డెవలప్మెంట్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. తద్వారా ప్యాకేజ్ కూడా పెరుగుతుంది. శ్రమకు తగిన ఫలితాన్ని ఈ సమయంలో మీరు అందుకుంటారు. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక క్రియేటివ్ వ్యాపారాలు, హస్తకళలు, ఆర్టిఫాక్ట్స్ వంటి వ్యాపార రంగంలో ఉన్న వారకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. భాగస్వామ్యులతో కొన్ని వ్యవహారాల్లో క్లారిటీ అనేది తీసుకోండి. ఏదైనా డాక్యుమెంట్ రాసేటప్పుడు కూడా ఏదైనా సరే ఒక క్లారిటీ మీ నుంచి వారికి, వారి నుంచి మీకు ఒక స్పష్టత ఉండాలి అనేది అంశం అన్నమాట. అయితే కొన్ని ప్రాజెక్టులు మీకు ఆలస్యం అయ్యే అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ దాని ద్వారా నష్టాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. జాగ్రత్తలతో పాటు ఏదైనా ఎవరైనా సలహాలు కనుక తీసుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఖర్చులు కూడా సరిగ్గా మేనేజ్ చేసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఐటీ రంగంలో చూసినట్టయితే కనుక డిజిటల్ మార్కెటింగు, డిజైన్, డేటా అనలిటిక్స్ రంగాలలో ఉన్న వాళ్లకు మంచి డెవలప్మెంటు, గ్రోత్, అభివృద్ధి, దీంతో పాటు ప్యాకేజ్ పెరగడము, విదేశాలు వెళ్ళడము జరిగే అవకాశం కనబడుతోంది. కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలి అన్న వాళ్ళకి కూడా ఈ సమయము చాలా చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. క్లయింట్స్ నుంచి ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. తీసుకునే ప్రయత్నం చేసుకోండి. టీం వర్క్ను మీరు మెరుగుపరిచి టీం లీడర్గా మీరు ఉంటే కనుక దాన్ని ఇంకా కొంచెం ఎన్హాన్స్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క వాక్ పటిమతో, మీ మాటలతో ప్రజల ఆదరణ పొందే అవకాశం కనబడుతోంది. యువ నాయకులకు మద్దతు కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది. ప్రత్యర్థులు మీ మీద ఎగైనెస్ట్గా ఉన్నప్పటికీ కూడా మీరు మాత్రమే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అయితే సీనియర్ నాయకులతో కొంత వారి యొక్క సలహాలు తీసుకున్నట్టయితే మరింత మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. అయితే ఆరోగ్యం పట్ల చూసుకున్నట్టయితే కనుక మానసిక అలసటతో పాటు కొంత ఆందోళన పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. పాత అనారోగ్య సమస్యలు ఎవరికైనా ఉన్నట్టయితే అవి తిరిగి పునరావృతం అయ్యేటట్టుగాను, తిరిగి మళ్ళా వచ్చేటట్టుగా గోచరిస్తోంది. మందులు తీసుకునే ప్రయత్నం కానీ, డాక్టర్ పర్యవేక్షణ కానీ తప్పనిసరిగా చేయించుకోండి. దీంతో పాటు మీ యొక్క రాత్రి సమయపు ఆహార నియమాలు జాగ్రత్తగా చూసుకోండి. అదే కుటుంబ జీవితం చూసినట్టయితే కనుక బంధువులతో మీకున్న సమస్యలు పరిష్కారానికి రావడానికి మీరు మాటలు మీరే కలపవలసిన పరిస్థితి. ఆస్తి హక్కుల విషయంలో ఒక క్లారిటీ అనేది వస్తుంది. స్నేహితులతోనూ పిల్లలతోనూ సాధ్యమైనంత సమయాన్ని గడిపే ప్రయత్నం చేస్తారు. పెద్దల ఆశీర్వాదంతో శుభకార్యాలు చేయడము, శుభవార్తలు వినడము, చిన్న చిన్న విందు భోజనాలు, విందులు ఏర్పాట్లు ఇలాంటివన్నీ జరిగే అవకాశము గోచరిస్తోంది. అయితే ఆర్థిక పరిస్థితి చూస్తున్నట్టయితే కనుక ధనప్రాప్తి
విద్యార్థి మీకు మంచి స్థాయిలో ఉండే అవకాశం కనబడుతోంది. ఆస్తుల అమ్మకం ద్వారా కూడా మీకు అదనపు ఆదాయం వచ్చి చేరే అవకాశం కనబడుతోంది. అయితే షేర్ మార్కెట్లో లాభాలు మధ్యస్థంగా ఉంటాయి. గతంలో లాగా కాకుండా మీరు ఊహించిన దానికన్నా అంటే మిశ్రమంగా ఉండబోతోంది. ఆశించినంత లాభాలు రావు. అయితే అకారణంగా ఖర్చులు వచ్చే అవకాశం కనబడుతోంది. అవి అవసరమా కాదా అనే ప్రణాళిక వేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక నీటి పారుదల వనరులు మెరుగ్గా ఉండబోతున్నాయి. దీంతో పాటు మీరు కూరగాయల సాగు కనుక చేసినట్టయితే విశేషమైన ఫలితాలు లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. మార్కెట్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. విత్తనాలు కీటకనాశిని మందులు కీటకనాశిని మందులు తగ్గించుకోండి. విత్తనాల విషయంలో నాణ్యతను చెక్ చేసుకుని ఏది పడితే అది కాకుండా నాణ్యత ప్రమాణాలకు తగ్గట్టుగా విత్తనాలు కొనుగోలు చేసుకోండి. అయితే వ్యవసాయదారులకు ప్రత్యేకంగా చెప్పదగినది ఏంటంటే ఇది ప్రాంతాన్ని బట్టి ఉంటుంది కాబట్టి అతివృష్టి అనావృష్టి కూడా గోచరిస్తోంది. దానికి సంబంధించిన జాగ్రత్తలు ముందస్తుగా తీసుకునే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారాలు గురువారం రోజు ఓం గుం గురవే నమః అనే మంత్రాన్ని ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరూ 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. దీంతోపాటు గోపూజ చేసుకునే అవకాశం ఉంటే చేసుకోండి, లేదా గోవుకు సంబంధించినటువంటి గ్రాసాన్ని దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. తరువాత పసుపు, నెయ్యి, పుచ్చకాయ, పచ్చి శనగలు వీటిని దానం చేస్తే గ్రహ సంబంధిత దోషాలు ఏవైనా మీకు ఉన్నట్టయితే అవి తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.